వేడి వేడి సాబుదాన్ ఆలు కుర్కురేస్. మన ఇష్టం అండి, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇది సగ్గు బియ్యాన్ని బరగ్గా మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగో చూసారా, ఇట్లా మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని గ్లాస్తో కొలుచుకోండి. సుమారు 1.5. నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ పోసానండి సాబుదాను. ఇలా బరకగా ఉండాలి. డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఆలుని నేను ఉడకపెట్టి పెట్టేశానండి. దీన్ని స్మాష్ చేసి ఆలుని ఇందులో వేయాలి. మీడియం సైజ్ అయితే ఒక 3 లేదంటే 4 వేసుకోండి. పెద్దవైతే 2 సరిపోతాయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం అందులో కలిపేసేయడమే. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. యాక్చువల్గా పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. కాకపోతే నేను మా అబ్బాయి తినడని లాస్ట్కి వేస్తానండి. ఈ పచ్చిమిర్చి మాత్రం నేను లాస్ట్కి వేస్తాను, కొద్దిగా తీసిన తర్వాత. ఓకే, ఈ పక్కన పెట్టేసుకోండి. మీరైతే ఇప్పుడు వేసేసుకోండి. కొద్దిగా పసుపు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా సరిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. బియ్యం పిండి కొంచెం. ఇంకా కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా జీరా పొడి, అంతే. వీటిని మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. గట్టిగా ఇలా కలుపుతూ ఉంటే దీని నుంచి వాటర్ వస్తుంది. ఆలు ఉంది కదా, దానివల్ల ఇలా వాటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం గట్టిగా కలిపేసేయచ్చు. ఒకవేళ మీకు తడి సరిపోలేదనుకోండి, ఉడకబెట్టిన ఆలు ఇంకుంటే అవి వేసేయండి, లేదా కొద్దిగా వాటర్ని చిలకరించుకోండి, అంతే. పెద్దగా ఏం అవసరం ఉండదు. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. మీకు కావాలంటే ఈ టైంలో వేసేసుకుంటే, ఒకవేళ కలవకపోతే లాస్ట్కి కలిసిపోతుంది. ఎందుకంటే మనం ఇంకా కలపలేదు కదా పూర్తిగా, అందుకోసం. బుల్లెట్స్ లాగా చేసుకున్నా పర్వాలేదు. పిండిని ముద్దలాగా చేసుకొని ఒత్తేటప్పుడే ఇలా గట్టిగా ఒత్తండి, బుల్లెట్స్ లాగా, అంతే. చూసారా, ఇలా బుల్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఇలా అంతే. మీకు ఇంత పెద్దగా వద్దనుకుంటే కొంచెం పిండి తగ్గించుకోండి, ఏం కాదు. ఓకే, ఇలా బుల్లెట్స్ లాగా ఒత్తుకోండి. కాదు బుల్లెట్స్ వద్దు అనుకుంటే వడలు చేస్తాం కదా, అలా ఒత్తేసుకోండి. ముద్దలాగా చేసుకొని ఇలా పెట్టి, ఇదిగో చూసారా, ఇలా వడల్లాగా చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, మీకు సరిపోలేదు, బాండింగ్ రాలేదనుకోండి, కొద్దిగా మైదా పిండి కలుపుకోండి, పర్వాలేదు, తప్పేమీ లేదు, మన ఇష్టం.
బియ్యపిండి కానీ మైదా పిండి కానీ కలుపుకొని బాండింగ్ సెట్ చేసుకోండి. ఏదైనా సరే కుదరకపోతే దాన్ని సరి చేయడం కూడా తెలుసుకోవాలి. ఓకేనా? అంతే. ఇప్పుడు అన్ని ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇందులోంచి నేను ఇప్పుడు కొంత పిండిని తీసి పక్కన పెడుతున్నానండి. ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చికి ఈ పిండి కలిపేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక మా అబ్బాయి కోసమని పిండి అని. యాక్చువల్గా నేను కూడా పచ్చిమిర్చి తినను, అంతే. ఓకే, ఇంతే. వీటిని ఇప్పుడు చేసేసుకుందాం. పిండిని ముద్దలాగా చేసుకొని ఒత్తేటప్పుడే ఇలా గట్టిగా ఒత్తండి, బుల్లెట్స్ లాగా. అంతే, చూసారా? ఇలా బుల్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఇలా అంతే. మీకు ఇంత పెద్దగా వద్దనుకుంటే కొంచెం పిండి తగ్గించుకోండి, ఏం కాదు. ఓకే, ఇలా బుల్లెట్స్ లాగా ఒత్తుకోండి. కాదు బుల్లెట్స్ వద్దు అనుకుంటే వడలు చేస్తాం కదా, అలా ఒత్తేసుకోండి. ముద్దలాగా చేసుకొని ఇలా పెట్టి, ఇదిగో చూసారా, ఇలాగా ఇలా వడల్లాగా చేసుకోండి. చూసారా? ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెల్లగా ఒకటొకటి వదలండి, అంతే. వెంటనే కదిలీకండి, విరిగిపోతాయి. ఒక 2 సెకండ్స్ తర్వాత కదిలించండి. ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసేసేయండి, అంతే. మీరు వెంటనే గంట పెట్టేసేయండి, అప్పుడు చిన్నగా కదిలిపించవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో కదా, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేయచ్చు. వేగిపోయినాయి. వేడి వేడి సాబుదాన్ ఆలు కుర్కురేస్. మన ఇష్టం అండి, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉన్నాయండి.